ఇది రక్షించే ఆత్మ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు రాజ్యానికి తీసుకెళ్లే ఆత్మ, పరలోకానికి తీసుకెళ్లే ఆత్మ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకో మాట కూడా చూడండి, ఇంకో మాట కూడా మీకు చూపిస్తున్నాను. హల్లెలూయా. ఇంకోటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. 1వ అధ్యాయం 13వ వచనం. 1వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ఏమయ్యారంట? ముద్రింపబడితిరి. అంటే మీరు ముద్ర వేయబడ్డారు. దేవునికి స్తోత్రాలు. ఎంత మంచి మాట చూసా. రక్షణ అనే ముద్ర దేవుడు మీకు వేసాడు, సీల్ చేసాడు. అలాగే మన ద్వారా కూడా యోదయ, సమరయ, యెరూషలేములో మన అనేకులు ప్రభుని గురించి ఏం చేయాలి తెలుసా? చెప్పాలి. పౌలు, అపోస్తలుడైన పౌలు ఎంతో కష్టపడి అన్యులకు అపోస్తలుగా మారిపోయాడు. అసలు ఎన్ని కరువులు, కపట సహోదరు, ఎన్ని బాధలు అనుభవించి ఏ విధంగా అయినా సరే కొన్ని ఆత్మలు సంపాదించాలని ప్రభు శ్రమంలో కూడా పాలుభాగస్తుడవుతూ ప్రభు కొరకు ఎంతో కష్టపడి లాస్ట్కి హతసాక్షిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ ఏంటో తెలుసా? సృష్టించే ఆత్మ. ఈ ఆత్మ ఏంటో తెలుసా? రక్షించే ఆత్మ. కాబట్టి సీల్ చేసి ముద్రపరిచే ఆత్మ. దేవునికి స్తోత్రాలు. మూడవదిగా చూద్దాం. మూడవదిగా చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. 1 కొరింథీయులకు రాసిన ఈ మాట మీరు వినాలి. ఈరోజు నిజంగా మీకు మేల్కొల్పు కలుగుద్ది. వినండి. నిజంగా దేహము జాగ్రత్తగా అందరూ వినాలి. అందరూ వినాలి. బైబిల్ చదివే వాళ్ళు చదవండి. అందరూ కూడా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. పక్కన వాళ్ళు చెప్పండి, ఏమండి మీ శరీరం, దేహం దేవుడి చేత ఇవ్వబడిందని చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు నల్లగా ఉన్న దేవుడు ఇచ్చాడు అంటాడా? కాదంటారా? తెల్లగా ఉన్న ఎవరు పుట్టించారంటారు? కాబట్టి అన్ని కూడా ఆయన కోరిక చేతగా మనం ఉన్నాం అందరం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎవరి చేత అనుగ్రహించబడింది? దేవుని చేత ఏమైంది? ఇది అనుగ్రహించబడింది. ఆ తర్వాత మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని. ఇప్పుడు మనం ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ యొక్క గుడి, ఆలయం, మనం దేవాలయం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలా మంది దేవాలయాన్ని తీసుకెళ్లి పనుల్లో ఆదివారం ఎక్కడికి రావాలి? దేవుని ఆత్మ ఉంటే మందిరానికి రావా నువ్వు? అమ్మో నేను వెళ్ళపోతే నా కుటుంబం సాగదా? ప్రభు చేయలేడా కుటుంబాన్ని? మీకు తెలుసా 6 లక్షల మంది రోజు పోషించాడు. ఆ విషయం తెలుసా మీకు? అడగండి. 6 లక్షల మందికి రోజు అన్నం పెట్టాడు. అడిగారు, కనుక్కోండి ఒకసారి. పెట్టాడా లేదా? అంటే దేవుడు ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? మనుషులు మన వాళ్ళకి ఎంత జ్ఞానం అయిపోయింది. దేవుడి కన్నా జ్ఞానం ఎక్కువైపోయింది. అమ్మో నేను ఆదివారం గుడి మానేసి నేను పనికి వెళ్ళకపోతే నా పిల్లలకి ఏం పెట్టుకోలేను? చెప్పండి, ఏం పెట్టుకోలేను? ఫుడ్ పెట్టుకోలేను. అంటే ఇప్పుడు దేవుడు నీకు బలము, శక్తి, జీవం ఇచ్చాడు కాబట్టి నువ్వు పెట్టుకుంటున్నావు. ఇవ్వకపోతే ఏమవుతుంది నీ పరిస్థితి? ఒకని యొక్క కష్టార్జితము సుఖముగా అనుభవించుట దేవుడిచ్చిన బహుమానం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సాతానుగాడు వాడు బుర్రలో ఎంత అజ్ఞానం మట్టి పెట్టేసి, దేవుడు నీకు ముఖ్యం కాదు, దేవుడు ఏంటో తెలుసా? పనికి ఊరికే స్తోత్రమైన పని స్టార్ట్. అది కాదు కావాల్సింది ఆయనకి. ఏమన్నాడు తెలుసా? మీ మీద 2 నేరాలు మోపాలి. మొదటి తెలుసా? జీవజల ఊటనైన నన్ను మీరు. ఎండాకాలం ఎవరైనా మంచినీళ్ళు వదిలేస్తారా? దేవునికి స్తోత్రాలు చెప్పండి. మంచినీళ్ళు తాకుండా బ్రతుకుతారా? మంచినీళ్ళు, మజ్జిగ, సగ్గుబియ్యం జావలు, బార్లీ, కొబ్బరి నీళ్లు, ఇంకేం నీళ్లు, ఆ నీళ్లు మొత్తం తాగుతూనే ఉంటారు. అవసరమైతే నీళ్ళలో పడుకోవాలంటే అబ్బా మా బాబు ఎంత మంచి చేశాడయ్యా, చిన్న టబ్బు కట్టి మమ్మల్ని పడుకోబెట్టాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం నీళ్ళలోనే ఆడతాను. ఆ నీళ్ళు ఎట్ట మారుతాయో తెలియదు, అయినా అలాగే ఆడతానే ఉంటారు. దేవునికి స్తోత్రాలు అసలు బయటికే రారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నీళ్లు, జీవజల ఊట. మనిషికి నీళ్ళు ఎంత అవసరమో నీ ఆత్మీయ స్థితికి, నీ భక్తికి జీవజలం యేసయ్య వాక్యం, యేసయ్య నీకు అంత అవసరం. పరిశుద్ధ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆలయము నువ్వు. నీలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. చదువమ్మా, మళ్ళీ చదువమ్మా, మళ్ళీ చదువు ఒకసారి గట్టిగా, మళ్ళీ చదువు, వాళ్ళకి అర్థం అవ్వాలి, అర్థం అవ్వాలి. మీ దేహము, మీ దేహములు, మీ దేహములు. పాస్టర్ గారు రాట్లు మీరు చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు, విలువ పెట్టి కొనబడిన వారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మీరు మీ సొత్తు కారు, మీ సొత్తు కారు. మీరు ఎవరు సొత్తు? యేసయ్య సొత్తు. వెలగా చెల్లించి మిమ్మల్ని కొనుక్కున్నాడు. కాబట్టి వెలగా చెల్లించి కొనుక్కున్న మీరు ఇష్టానుసారంగా బ్రతకడానికి వీల్లేదు. మన కార్డులు పంచడానికి వెళ్తే చాలా మంది సినిమాలు పెట్టుకు చూస్తున్నారు. పాస్టర్ గారు వచ్చారు గబ కట్టేస్తున్నారు. దేవునికి స్తోత్రాలు చేయాలి. సినిమాలు వాళ్ళ ఇష్టం. ఏదో ఊరికే కొంతమంది ఈ సీరియల్స్ పెట్టేసుకుని పైకి ఊరికే స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, హల్లెలూయా. సాయంత్రం వేడవగానే అబ్బా అలాగో చూస్తాం దీపా గురించి, అది గురించి, ఇది గురించి, కల్పనా కథల వైపు తిరిగిపోయి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొన్నారు. మీలో ఎవరు నివసిస్తున్నారు తెలుసా? పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడంట. అంటే మీరు ఎవరో తెలుసా? దేవుని ఇల్లు. ఎవడన్నా మన చుట్టాలు ఇంటికి వచ్చారని ఒక పొగేసి అనుకుంటారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ తలుపులు మూసేసి బయట పొగబెట్టి పిలిచండి పిలిచండి అంటూ ఉంటారా? కొంత సిగరెట్లు తాగి పీల్చు పరిశుద్ధాత్ముడు పీల్చు, బాగా తాగు. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేస్తే వాడిని నేను 100% దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చేస్తాను. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టొద్దని రాయబడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మని నీ క్రియల చేత బాధ పెట్టమాక. పైకి భక్తిగా నటిస్తూ, పైకి భక్తి గలవారు అని చెప్పుకుంటూ శక్తిని ఆశ్రయించకుండా అనేకులకు దేవుని నామానికి అవమానం తెచ్చే బిడ్డలుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మను సంతోషపెట్టే మాటలు ఉండాలి. మన నడవడిక అంతా పరిశుద్ధాత్మను సంతోషపెట్టేవి ఉండాలి. ప్రతిదీ కూడా ఎవరు సంతోషపెట్టాలి తెలుసా? ఒక దినాలు నువ్వు పరలోకానికి వెళుతున్నావు కాబట్టి పరలోకాన్ని సంతోషపెట్టే బిడ్డలుగా ఇక్కడే నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్ముడు సృష్టించే ఆత్మ, క్రియేషన్లో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్ముడు రక్షించే ఆత్మ, పరిశుద్ధాత్ముడు నీలో నివసించే ఆత్మ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుచున్నారో వారందరూ కూడా దేవుని కుమారులు. ఆత్మ లేనివాడు నావాడు కాదు. కాబట్టి మన దిక్చూచి మన కంపాస్ ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళు చెప్పండి, మీ మార్గదర్శి పరిశుద్ధాత్ముడు అని చెప్పండి. అందుకే అపోస్తలుడు పౌలు ఏమన్నాడు తెలుసా? తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం. మన ఫ్రెండ్ ఎవరంటే పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి, నా ఫ్రెండ్ నువ్వు కాదు పరిశుద్ధాత్ముడు అని చెప్పండి. ఎవరు చెప్పండి? సంకీర్తన. అబ్బా నీతో ఇంత మాట నేను ఈ పక్కన కూర్చొని వాళ్ళ నుంచి నేను వెనక్కి వెళ్ళిపోతాను. అవును, మనకెవరు తెలుసా? పరిశుద్ధాత్మ ఫ్రెండ్ అయితే నువ్వేం చేస్తా? క్రియేట్ చేసే వ్యక్తిగా మారిపోతావు. అనేకులు రక్షించే వ్యక్తిగా మారిపోతావు. అనేకులకి ఆశీర్వాదకరమైన బిడ్డగా, దేవుని మహిమని ఇక్కడ చూపించే బిడ్డగా మారిపోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఏం కావాలి మనకు ఇప్పుడు? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి, ఆ శక్తి దిగినప్పుడు మీరందరూ కూడా శక్తిని పొందుతారంట. ఆ డునామిస్ పవర్ వస్తుంది. ఇట్స్ అ డివైన్ ఎబిలిటీ, స్ట్రెంగ్త్, బోల్డ్నెస్ వస్తుంది. ప్రభు కొరకు ఎక్కడైనా ధైర్యంగా నిలబడి దేవుని కొరకు హతసాక్షులు అయిపోవడానికి కూడా మనం ఏమవుతాం తెలుసా? రెడీ అవుతాం. లేకపోతే నైజీరియాలో రోజుకి కొన్ని వందల మందిని కాల్చి చంపేస్తున్నారు క్రైస్తవులు. ఎంతమందినో. కొంతమంది పీకలు కోసి ఆ గోతులు ఒకళ్ళ మీద వేసేస్తూ ఉంటారు. ఎంతమంది ప్రభు కొరకు చనిపోతున్నారు. మనకు మణిపూర్లో ఎంతోమంది ప్రభు కొరకు, ఎంతమంది హతసాక్షులు అయిపోతున్నారు, కాల్చబడుతున్నారు. ఆదిమ సంఘంలో కూడా ఎంతమందిని కాల్చేశారు, చర్మాన్ని ఒలిచారు, వేడి నూనెలో వేశారు. వాళ్ళ ఎన్ని ఎలా తట్టుకోగలిగారు చెప్పండి? మామూలుగా మానవులు తట్టుకోగలుగుతామా? చిన్న దెబ్బ తట్టేమంటాడు. కానీ కేవలం ఆ డునామిస్ పవర్ వాళ్ళు పెనిట్రేట్ అవుతుంది. ఆ డునామిస్ పవర్ వాళ్ళు ఉంది కాబట్టి చాలా మంచి మాట చెప్తున్నాండి. పిరికితనం, మన ఆత్మ ఎలాంటిది తెలుసా? పిరికితన ఆత్మ.
ఈ పిరికితన ఆత్మకి ఆ డునామిస్ పవర్ కలవటం ద్వారా అది ఏమైపోయిందో తెలుసా? పరసంబంధమైన సామర్థ్యం దానికి వచ్చి ఎటువంటి శ్రమలో అయినా శోధనలైనా నిలబడి ప్రభు నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం నిలబడగలుగుతున్నాం. అదే పరిశుద్ధాత్మ లేకపోతే ఏది నువ్వు చేయలేవు, ఎవరిని రక్షించలేవు. వి నీడ్ డునామిస్ పవర్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళు చెప్పండి, మీకు డునామిస్ శక్తి కావాలని చెప్పండి. ఏం కావాలి అమ్మాయి? ఏం కావాలి? ఏం కావాలి? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ డునామిస్ శక్తి ఉన్నావు నర్సయ్యి రోగుల మీద చేతులు పెడితే లెగిసి కూర్చోవడమే. దేవునికి హాస్పిటల్ అంతా ఖాళీ అయిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ ఉద్యోగం తీసేస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా. ఈ నర్సుని పెట్టుకున్నాను ఏమండి, ఆ నర్సు పేరు ఏంటంటే లావణ్య. అమ్మ మీ హాస్పిటల్లో పెట్టుకుంటే బెడ్లన్నీ ఖాళీయే. వచ్చిన వాళ్ళకల్లా నూనె రాసి ప్రార్థించేది, అందరు లెగిసి వెళ్ళిపోయేవాళ్ళు. మరి సెలైన్ లేవు, ఏమీ లేవు, బిల్లు కూడా లేకుండా చేస్తుందని ఏ హాస్పిటల్ ఉద్యోగం ఇవ్వరు. ఆఖరికి ఏసఐ క్లినిక్ పెట్టుకుని వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేస్తూ వార్త ప్రకటించడమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అపోస్తులు పౌలు మెలితే అని దీవికి వెళ్ళాడు. ఎలాగని పాము గరిసింది. అందరూ అనుకున్నారు అపోస్తుల పని అయిపోయింది, ఒళ్ళు వాచిపోతుంది, చచ్చిపోతాడని. కానీ లోన ఉన్న డునామిస్ పవర్ ఏం చేసింది? విషాన్ని లాగేసింది. చక్కగా బతికాడు. ఎవరికి అర్థం కాలేదు. ఆ డునామిస్ పవర్ ఆ మెలితే యొక్క చీఫ్ అంటే అధికారి, ఆయన అస్వస్థతో పడి ఉంటే ఈయన వెళ్ళి ప్రార్థన చేయడానికి స్వస్థత వచ్చింది. వీళ్ళని ఎంతో బాగా చూసుకుంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి పక్క వాళ్ళు చెప్పండి, ఏమండి ఈ డునామిస్ మనకు కావాలని చెప్పండి. కావాలి. ఏం కావాలి మనకి? ఏం కావాలి అంటే ఏంటి చెప్పండి? అంటే ఏంటి? డివైన్ పై నుంచి వచ్చే సామర్థ్యం, డివైన్ ఎబిలిటీ అండ్ డివైన్ స్ట్రెంగ్త్ అండ్ బోల్డ్నెస్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అటువంటి కృప మనందరి మీదకి వచ్చును గాక. హల్లెలూయా. ఈ పరిశుద్ధ ఇంకోటి చెప్పమంటారా? పేతురు నీడలో స్వస్థ వచ్చింది. ఎవరి సామర్థ్యం అది? పరసంబంధమైన సామర్థ్యం. అంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి. అబద్ధమాడిన పేతురు పిల్లకు భయపడినోడు అక్కడ నిలబడి చెప్పాడంటే అది ఎవరి సామర్థ్యం అంటారు? దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇంకోటి చెప్పమంటారా? అసలు పౌలు శీలలు పాటలు పాడుతుంటే చెరసాల తలుపులు తెరవబడటం ఏంటి? ఎవరి సామర్థ్యం అంటారు? దేవునికి స్తోత్రాలు చెప్పండి. వాళ్ళల్లో ఏముంది శక్తి? దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. వాళ్ళకైనా మనకు కూడా ఉందా శక్తి? మనకుందంటే దేవునికి స్తోత్రాలు చెప్పండి. పక్కన మీకు ఏమైనా అనారోగ్యం ఉందని అడగండి, ఒకసారి కనుక్కోండి. ఫస్ట్ ఉంటే ప్రార్థన చేయండి. ఇప్పుడే ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థన చేయండి. లేచి నుంచో వాళ్ళు లేచి పరిగెత్తాలి. నీలో ఉన్న డునామిస్ శక్తి వాళ్ళలో ప్రవహించును గాక. అటువంటి కృపతో నింపబడును గాక. సార్వత్రిక సంఘం, దేవుని సంఘం శక్తి లేని దానిగా ఆ సోషల్ మీడియాలో చూస్తున్న ఆ యొక్క పోస్టులకి భయపడటం కాదు. దేవుని శక్తి కలిగిన ప్రజలం మనం. ఆ డునామిస్ శక్తితో నింపబడిన వారు we can make history. చరిత్ర సృష్టించగలం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు చూసి అమ్మో ఎవరికి భయపడటానికి లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే, అదే పరిశుద్ధాత్మ లేకపోతే వెళ్ళి దాక్కుంటావు. అదే పరిశుద్ధాత్మతో ఉంటే సింహాల గుహలోకి నువ్వు వెళతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నేనంటాను దానియేలును దించగానే ఆయన మీద ఉన్న శక్తి ఏమైపోయిందో తెలుసు? సింహాలు నోళ్లను షడ్రకు మేషకు అబేద్నెగోలు వేయబడిన వాళ్ళు చచ్చారు, కానీ వేస్తున్న వాళ్ళతో ఏమైనా దేవుడు పక్కన చెప్పండి, అది నా స్టైల్ అని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. రండి అక్కడ జూలో సింహాల్లో తీసుకెళ్తాం. హల్లెలూయా. హల్లెలూయా. మీ స్టైల్ అదే అన్నారు కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ అది అడగండి. ఇల్లు గంగాళం ఏసీలు అయ్యొద్దు. పరిశుద్ధాత్మ నాకు కావాలి. పరిశుద్ధాత్మతో ఉంటే ఎలీషా దగ్గరికి నయమాను పరిగెత్తుకుని బట్టలు తీసుకొచ్చినట్లుగా నీ వెనక, అందుకే మొదటగా నా నీతిని రాజ్యాన్ని వెతుకు, సమస్తం కూడా నీకేమవుద్ది? నీ వెనక వస్తాయి. అవన్నీ కూడా నీ వెనక వస్తాయి. దేవునికి స్తోత్రాలు. కాబట్టి నువ్వేం అడగాలి? పరిశుద్ధాత్మ కావాలి. అయ్యా నీ ఆత్మతో నన్ను అభిషేకించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. అన్య భాషలతో నేను మాట్లాడాలి. ప్రభు సన్నిధిలో నేను సాగాలి. ఒక బలమైన పాత్రగా మారాలి. మండుచున్న కణముగా మారాలి. ఓ దెయ్యాలను పరిగెత్తేవాడుగా ఉండాలి. రోగాలు తరిమికెట్టేవాడుగా నన్ను తయారు చేయి. నా జీవితాన్ని మార్పు చెందుకునేవాడుగా, నా కుటుంబాన్ని మార్చుకునేవాడుగా, నా వాడకట్టును మార్చుకునేవాడుగా, నా బిడ్డలను మార్చుకునేవాడుగా, అటువంటి శక్తి నాలో
ప్రవహించును గాక, అటువంటి శక్తితో నేను నింపబడును గాక. ఆ కోరిక కలిగి, ఆ మంట కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు కూడా కళ్ళు మూసుకోండి, అందరు కూడా కళ్ళు మూసుకోండి. ఓ నోరు తెరిచి అన్ని భాషలు మాట్లాడతాం. ఓ రబా శకర మాంద రబా సికరమా, ఓ రిబా ఖరమాం బ్రోదిల రబాషి. నోరు తెరవ చప్పలు కొడుతూ స్తుతిస్తూ అందరు కూడా రెండు చేతులతో దేవుడు ఇచ్చిన అవయవ దేహం, దేవుడి చేత అనుగ్రహించబడిన మీ శరీరము, మీ దేహం, ఇది దేవునికి ఉపయోగించాలి. అది మీ సత్తు కాదు. ప్రభు కొరకే వాడాలి. చప్పట్లు కొట్టాలి, స్తుతించాలి, పాటలు పాడాలి, దేవుని సేవ చేయాలి, ఆత్మ చేత నింపబడాలి. నువ్వు టోటల్ గా దేవునికి సరెండర్ అయిపోవాలి. అంతేగాని తాగుడుకి, ధూమపానానికి, వ్యభిచారానికి వాడద్దు. నీ శరీరం దేవుని సొత్తు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అభిషేకం నా తలపైన, అందరు కూడా నిలబడదాం. నుంచోండి, అందరు కూడా నుంచోండి. చప్పట్లు కొడుతూ సంతోషంగా. అభిషేకం నా తలపైన పాడాలి అందరు కూడా. అభిషేకం నా తలపైన, అభిషేకం నా తలపైన. మీరు నిదానం ఉండడం కాదు, ఆరాధన నీకే యేసు రాజా. అందరూ సంతోషంగా. ఓ ఆరాధన. ఈరోజు దయ్యాలు పారిపోవాలి, శరీరంలో ఉన్న అనారోగ్యం పారిపోవాలి. అభిషేకం నా తలపైన, అభిషేకం నా తలపైన, అభిషేకం నా తలపైన, అభిషేకం నా తలపైన, ఆరాధన నీకే యేసు రాజా. ఓ నమస్కారం. విచారకాల సమయంలో ప్రతి బిడ్డని ఆత్మతో నింపండి. విడుదల ఆత్మను బంధిస్తున్నాం. ఆరాధన నీకే నా యేసు రాజా, నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే నా యేసు రాజా, అభిషేకం నా తలపైన, అభిషేకం నా తలపైన, అభిషేకం నా తలపైన. ఏ ఆత్మను సాగుతూ ఉంటావు. అభిషేకం నా తలపైన, అభిషేకం నా తలపైన, అభిషేకం నా తలపైన, ప్రభు మిమ్మల్ని అభిషేకిస్తున్నాడు. దేవుడు వాక్శక్తి అనుగ్రహించిన కొలది. ఓ యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా,
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అభిషేకం మన తలపైన, ఆత్మ అయిన యేసు మనలోనే. హల్లెలూయా. ఆత్మ అయిన యేసు, ఆయన మనలో నివసించే దేవుడు. హల్లెలూయా. ఆత్మే మనల్ని సృజించింది. హల్లెలూయా. ఆత్మ జలముల ఆదిలో ఉండగానే సమస్త సృష్టికి ముందే మరి ఆత్మ సృజించింది సమస్తాన్ని. హల్లెలూయా. అలాంటి అభిషేకం కలిగిన వారుగా మనం కూడా సృజించగలం. హల్లెలూయా. ప్రతి పరిస్థితిలో జయాన్ని పొందుకోగలం. అందరూ కూడా అలాంటి అభిషేకం నాకు కావాలయ్యా, నీ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు కావాలయ్యా, నీకే నా ఆరాధన అంటూ అందరూ కూడా ఆసక్తితో ఏదో అడగటం కాదు, ఇల్లు కావాలి, బంగారం కావాలి, అది కావాలి, ఇది కావాలి కాదండి. అయ్యా నీ ఆత్మ చేత నన్ను అభిషేకించయ్యా, నీ ఆత్మ చేత నన్ను నడిపించయ్యా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా యేసయ్యను అడుగుదాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, గొప్ప దేవా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకే స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా దైవజన్ నిలబెట్టుకుని నీ వాక్యం ద్వారా మా అందరితో కూడా మీరు సూటిగా మాట్లాడినందుకు వందనాలు. ఈ నెలంతా కూడా ప్రభా అభిషేకం యొక్క ప్రాధాన్యతను మాకు తెలియపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు. ఆత్మ లేనివాడు నావాడు కాడంటున్నారు ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా మృతుల్లో నుండి క్రీస్తును లేపిన ఆత్మ చావునకు లోనైన ప్రవ్వ మాలో నివసిస్తే చావునకు లోనైన మా శరీరాలను కూడా జీవింపచేస్తుందని ప్రవ్వ ఈ నెల రోజులుగా మాతో మాట్లాడి ప్రవ్వ నీ వాక్కు చేత మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. మీకు స్తోత్రం స్తోత్రం నాయనా. అయ్యా మీకు వందనాలు వందనాలు వందనాలు. పరిశుద్ధాత్మదేవ ఈ ఆత్మనైనా అయ్యా సృజించింది సమస్త సృష్టిని ప్రవ్వ సృజించింది దేవా, మీకు వందనాలు. పరిశుద్ధాత్మ కలిగిన వారమే మా పరిస్థితుల్లో ప్రభా ఓడిపోకుండా దేవా మీకు స్తోత్రాలు. నా తండ్రి బలహీనతల్లో ప్రభా ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ప్రభా ఆ పరిస్థితుల్లో నాయన తండ్రి నాయన నీ ఆత్మ చేత పలికి ప్రభా జయం పొందుకునే బిడ్డలుగా అందరినీ నిలబెట్టుకోండి ప్రభా. మీకు స్తోత్రం నాయన. అయ్యా నా తండ్రి ఎలీషా రెండంతల ఆత్మ కలిగిన వాడుగా అయ్యా మరి సమాధి పాతి పెడుతున్నప్పుడు శవము ప్రభా లెగిచింది నాయన, లెగిసింది ప్రభా. అలాంటి శక్తి నాయన అయ్యా నా తండ్రి నాయన మృతుని గెలిచి ప్రభా నా తండ్రి నాయన మృతిని ఓడించింది ప్రభా అభిషేకము నాయన. అలాంటి అభిషేకాన్ని మాకు అందరిపై కుమ్మరించండి. ఎండిన ఎముకలకు జీవాన్ని ఇచ్చింది ప్రభా మీ ఆత్మ పరిశుద్ధాత్మ దేవ. అలాంటి అభిషేకం పొందిన వారుగా నైనా ఎప్పుడు కృంగిపోకుండా నిరుత్సాహపడకుండా అధైర్యపడకుండా ప్రభువా మీ యొక్క ఆత్మశక్తిని పొందుకొని ప్రతి పరిస్థితిలో బలవంతులుగా ప్రభువా అయ్యా నీ శక్తి చేత నింపబడుతూ ప్రభువా బూదిగంతాల వరకు నీ సాక్షులుగా మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను. యోబు అంటున్నాడు ఆత్మే నన్ను సృజించింది అంటున్నాడు. అవునయ్యా నీ ఆత్మ చేత మేము సృజింపబడ్డాం ప్రభువా. అయ్యా మీ ఎఫెసీ పత్రికలో మీరు ఆత్మ చేత మేము ముద్రించబడ్డాం ప్రభువా. మీకు స్తోత్రాలు. ఆత్మనే సంచకరువుని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. అంతవరకు ప్రభు ఆత్మ చేత మేము నడిపింపబడటానికి సహాయం చేయండి అయ్యా. మీకు స్తోత్రం నాయన. పరిశుద్ధ ఆత్మదేవ మేము నాయన మీ దేహము దేవుని ఆలయం ఉందని మీలో నివసిస్తున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమైందని మీరు ఎరుగరా అంటున్నారు. పరిశుద్ధ ఆత్మను మాలో నివసిస్తున్నప్పుడు ప్రభు ఈ లోక సంబంధమైన వాటి కొరకు ప్రభు మా హృదయాలను మా జీవితాలను ప్రభు మా దేహాన్ని అప్పగించుకోకుండా నీ ఆత్మకు ప్రభు లోబడి నాయన నీ చిత్తాన్ని నెరవేరుస్తూ అంతవరకు నీలో నమ్మకంగా ఉండి నీ నిత్య రాజ్యానికి వారసులుగా మమ్మల్ని అందరినీ కూడా ముద్రించండి. అలాంటి ఆత్మ చేత పరిశుద్ధాత్మ అభిషేకము చేత ప్రతి బిడ్డను నింపి నడిపించండి. ఒక నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అలాంటి తృష్ణ దప్పిక కలిగి పరిశుద్ధాత్మ చేత నింపబడి నీ నిత్య రాజ్యానికి వారసులు అవడానికి సహాయం చేయండి. వాక్యం చెప్పిన దైవజనులు మీ నాయన మీరు బలపరిచి ఇంకను మీ సేవలో బలంగా వాడుకోండి. ఈ మాటలు ప్రతి వారి హృదయములో ప్రవ్వ మంచి నేల పడిన విత్తనం వల్లే ప్రవ్వ మీరు ఫలింప చేయండి. వాక్యానుసారంగా అభిషేకించబడి ప్రవ్వ అంతవరకు మీ సాక్షులుగా ప్రతి బిడ్డను నిలబెట్టుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తల నుంచి ప్రార్థన. పరిశుద్ధుడా మీకే వందనాలు. ఇదిగో నాయన ఈ ఆదివారం
నీ శక్తి కావాలి నాయన. నీ శక్తి లేకపోతే మేము ఏం చేయలేం. పరిశుద్ధాత్మ శక్తి మాకు కావాలి, మాకు కావాలి, మాకు కావాలి. బిడ్డలకు ఆ శక్తితో నింపండి. సంఘాలన్నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. అయా ఆదిమ సంఘాలు, ఆది అపోస్తుల సంఘాల్లాగా తరతరాలకు ఉండే పరిచర్యగా ఉండును గాక. ఈ పరిచర్య తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉండును గాక. తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉండును గాక. తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉండును గాక. నాయన నీ కృపతో నింపి నడిపించి సహాయం చేయండి. ఇప్పుడు ప్రతి బిడ్డను కూడా దీవించు, ఆశీర్వదించి నడిపించి సహాయం చేయమని, మీ నామానికి మహిమ తెచ్చి ఘనత దినవంతం మీ ఆశీర్వాదం మెండైన దీవులు దయచేయమని. ఈ వారంలో నాయన గురువారం, శుక్రవారం, అయ్యా ఇదిగో నాయన సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, మళ్ళీ వచ్చి ఆదివారం ఒక అద్భుతంతో మీకు నిలబడబోతున్నాం. అయ్యా నీ కృపతో నింపి నడిపించి సహాయం చేయండి. ఇచ్చిన అర్పణ 100 ఫలం దయచేయండి. అలాగే లైవ్ లో బిడ్డలు ఎంతో మంది చూస్తున్నారయ్యా. అయ్యా మరి ఎంతో మంది చాలా ఆసక్తితో ప్రభువా వారందరినీ కూడా దీవించిన ఆశించుకుంటాను. యేసుక్రీస్తు వారికి నామమున వేడుకున్నాం తండ్రి. అందులో సాగిపోదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. అందరూ కూడా ఈ మాటలు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నా మీద, నా కుటుంబం మీద, నా సంఘం మీద, నా సంఘ కాపరి మీద, నా సంఘ కాపరి కుటుంబం మీద, నేను నివసిస్తున్న ప్రాంతం మీద, నా రాష్ట్రం మీద, నా దేశం మీద, ప్రపంచం మీద ఉండును. నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరించదు. నా ప్రక్కన 1000 మంది, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నా యొద్దకు రాదు. ఏ తెగులు నా గుడారమునకు, నా ఇంటికి, నా ఒంటికి సమీపించదు. నేను యేసు రక్తం కింద ఉన్నా. నేను యేసయ్య సొత్తుని. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో నా అవసరతలన్నీ తీర్చును. కృపక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నివాసము చేసేదను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆమేన్, ఆమేన్.